సార్, ఇండియన్ మహిళా క్రికెట్ టీం గెలుపు సాధించింది. దాని వెనకాల తెలుగు వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది సార్. వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు. చూస్తే రాయలసీమ ఫ్రాక్షన్కిను ఇవన్నీ ఇప్పుడు గేమ్ చూస్తే కూడా మంచి చూపించారు. సినిమాలోనేమో ఫ్రాక్షనిజం చూపిస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చండి? అంటే రెండు అంశాలు. ఒకటి, భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినటువంటి మహిళా క్రికెట్ జట్టుకి శుభాకాంక్షలు. చాలా సుదీర్ఘ కాలం తర్వాత, దశాబ్దాల తర్వాత మహిళా క్రికెట్ టీము ప్రపంచ ఛాంపియన్గా ఈరోజు నిలబడింది. బాంబే వేదిక జరిగినటువంటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పైన విజయం సాధించింది, మంచి విజయాన్ని సాధించింది. అందుకు యావత్ భారతదేశం గర్విస్తూ ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళా క్రికెటర్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. భారతదేశం తరపున అనేక మంది, కపిల్ దేవ్ గారితో, గవస్కర్ గారు, ఇట్లాంటి హేమాహేమీలతో నిండినటువంటి ఇండియన్ క్రికెట్లో అనేక అద్భుత విజయాలు సాధించాయి, ధోని గారి వరకు. కానీ మహిళా క్రికెట్ ఇంత ఖ్యాతి సాధించడం ఇది మొదటిసారి. నేచురల్గా మహిళలు ఏ రంగంలో అవకాశం వచ్చినా వాళ్ళు ప్రతిభను చాటుతారు. సమాజంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు. ఒక అద్భుత విజయాలు సాధించే ఒక గొప్ప నైపుణ్యం మహిళల్లో ఉంటుందనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి ఉదాహరణలో ఈరోజు క్రికెట్ టీంలో విజయం సాధించడం. రెండు, మహిళలు సున్నితమైన అంశాల్లో, నాలెడ్జ్ సెంటర్స్లో ఇట్లాంటి చోట్ల బాగా పనిచేస్తారని, కానీ శారీరక శ్రమతో ముడిపడి ఉన్నటువంటి అంశాలతో రిలేటెడ్గా ఉన్న దాంట్లో పెద్ద సక్సెస్ అవుతారా కారా అనే ఒక అనుమానాలు ఉన్నాయి. బట్ అనేక సందర్భాల్లో ఆ అనుమానాలను వాళ్ళు నివృత్తి చేశారు. సక్సెస్ఫుల్ ఉమెన్గా రాణించారు. ఏ రంగంలో అవకాశం వచ్చినా ఆ రంగంలో తామేంటో తాము చూపిస్తారు అని అనేక సందర్భాలలో నిరూపితమైంది. ఇప్పుడు తాజాగా క్రికెట్ అనేది పూర్తిగా శారీరక శ్రమ, చాలా కష్టం మహిళలకు సంబంధించిన అంశాల్లో. అట్లాంటి దాంట్లో కూడా అత్యంత విజయవంతమైనటువంటి పాత్రను పోషించి విజయం సాధించడం అనేది గొప్ప విషయం. కాబట్టి మహిళలు ఈ రంగం ఆ రంగం అనేది కాదు, ఎక్కడ అవకాశం దొరికినా వారి పాత్రను వారు పోషిస్తారు, గొప్ప చరిత్రను సృష్టిస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది మహిళా క్రికెట్ టీంలో గెలవడం ద్వారా క్రికెట్ రంగంలో కూడా ఇంకా మహిళలు భవిష్యత్తులో మరింత రాణిస్తారనే స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంది. అందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. దేశ ప్రతిష్టను ప్రపంచం ముందు నిలబెట్టారు. రెండు, మీరన్నట్టు ఈ పాత్రలో మన తెలుగు వాళ్ళు కూడా గర్వించదగ్గ విషయం. తెలుగు సమాజాన్ని నుంచి శ్రీచరణి గారు అందులో బౌలర్గా పార్టిసిపేట్ చేశారు. ఈ విజయంలో వారు ఒక మంచి పాత్ర పోషించారు. అందుకు వారినే కాదు, మనం కూడా గర్వపడాలి. దేశం మొత్తం గర్వపడుతున్న దాంట్లో తెలుగు వాళ్ళు ఎవరు లేదనే దానికి కాకుండా మా తెలుగు ప్రాంతం నుంచి కూడా ఒకరు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఆ అమ్మాయి మంచి పాత్ర పోషించింది. ఆ అమ్మాయి మా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం, రాయలసీమ అంశాల గురించి మాట్లాడుతున్న మా లాంటి వాళ్ళకి గర్వకారణం. ఎందుకంటున్నానంటే, ఈరోజు భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయి నిలబెట్టే ఒక 11 మంది టీంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కడప జిల్లా వ్యక్తి ఒకరు ఉండడం అనేది ఖచ్చితంగా తెలుగు జాతికి, పర్టికులర్గా రాయలసీమ సమాజానికి ఖచ్చితంగా గర్వించదగ్గ విషయం. ఎందుకంటున్నానంటే, రాయలసీమ పైన అనేక సందర్భాల్లో విష ప్రయత్నాలు. ఇంకో మాట కూడా చెప్పాలి, ఈ అమ్మాయి వీరపనాయనపల్లి మండలం, పాత పులివెందుల తాలూకా, ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గం పులివెందుల తాలూకా ఉంటుంది. ఎందుకు పులివెందుల తాలూకా కమలాపురం చెప్తున్నానంటే, గతంలో జమ్మలమడుగు తాలూకా రిలేటెడ్గా ఉండేటువంటి కుమ్ముద్ది అనే ఊరి పేరుతో ఈ రాష్ట్రంలో పాపులర్ సినిమా ఒకటి వచ్చింది, అరవింద సమేత. జూనియర్ ఎన్టీఆర్ గారు దాంట్లో అద్భుతమైనటువంటి యాక్ట్ చేశాడు. యాక్టింగ్ వరకు అభినందిస్తాం. కానీ ఆ రోజు జరిగిన విష ప్రయత్నం ఏంటంటే, కుమ్ముద్ది అనే గ్రామంలో ఇద్దరు పేకాట్లో ఓడిపోయే క్రమంలో ఒక 5 రూపాయలు ఇవ్వలేక గొడవలు వచ్చి ఫ్యాక్షన్ చేసుకుని 10ల సంఖ్యలో చచ్చిపోతారు అనే ఒక మెసేజ్ ఇచ్చారు. అది పూర్తి అభ్యంతరకరం. ఈరోజు కుమ్ముద్దికి మీరు వెళ్ళారంటే ఎంత అద్భుతంగా ఆ గ్రామం, ఆ మండలం అభివృద్ధి చెందిందో పోస్తే చూసి తెలుస్తుంది. ఫ్యాక్షన్ జరిగింది, చనిపోయారు. ఎందుకంటే రాజకీయ ఆధిపత్యంలో భాగంగా ఫ్యాక్షన్ జరిగిందే తప్ప గొడవ జరిగే అన్ని ప్రాంతాల్లో ఉంటే ఆ ప్రాంతంలో ఉంది. కానీ 5 రూపాయల డబ్బులు కాడ వచ్చిన గొడవ కోసం, అంటే రాయలసీమలో ప్రాణాలని చాలా సులభంగా తీసేసుకుంటారు అనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. అది చాలా తీవ్రమైన అభ్యంతరకరం. ఆ మెసేజ్కి అభ్యంతరకరం. ఫ్యాక్షన్ జరిగిందంటే జరిగింది. అదే గ్రామం ఈరోజు ఆదర్శంగా ఉంది అక్కడ. దానికి కూడా పక్క మండలమే ఈ అమ్మాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్లో గెలిచింది. వీళ్ళన్నిటికీ హెడ్ క్వార్టర్ పులివెందుల తాలూకా. తమాషా ఏంటంటే,
ఆ పులివెందుల తాలూకా వాళ్ళు పెట్టిన భిక్షే ఈనాటి తెలుగు సినిమా పరిశ్రమ. బిఎన్ రెడ్డి గారు కావచ్చు, నాగిరెడ్డి గారు కావచ్చు, ఏదైతే సినిమా పరిశ్రమ చెన్నై కేంద్రంగా ఉన్న, మద్రాస్ కేంద్రంగా ఉన్నప్పుడు పునాదులు వేశారో వాళ్ళందరూ పులివెందుల తాలూకా వాళ్ళు. ఆ రోజు పులివెందుల తాలూకా వాళ్ళు, ఆ రోజు విజయవాహిని స్టూడియో కావచ్చు, ప్రారంభంలో సినిమాలు, ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, వీళ్ళందరూ పరిచయం అయింది అక్కడి నుంచే. కానీ వీళ్ళందరినీ పరిచయం చేసింది వీళ్ళే, బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు వాళ్ళు, చందమామ క్రియేషన్స్ వాటిలో. కాబట్టి ఈ తెలుగు సినిమా పరిశ్రమకు బీజం వేసింది, భిక్ష పెట్టింది రాయలసీమ ప్రాంతం, పులివెందుల తాలూకా. అదే తాలూకాలో వాళ్ళ వారసులకు వచ్చిన వాళ్ళు అదే తాలూకాలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని విషప్రయోగం చేశారు. ఇట్లాంటి సందర్భాల్లో ఈరోజు కడప అదే ప్రాంతంలో సంబంధించినటువంటి శ్రీచరణి ప్రపంచం గర్వించదగ్గ విజయంలో భారతదేశం తలెత్తుకుని జరిగే దాంట్లో మన తెలుగువారిగా అందులో రాయలసీమ ప్రాంతం నుంచి ఉండడం అనేది వీటన్నిటికి సమాధానం. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో అవకాశాలు రావాలి కానీ అద్భుతాలు చేస్తారు, గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు అనేదానికి ఒక ఉదాహరణ. మీరు భారతదేశంలో వివిధ జిల్లాలను కానీ లెక్కలు తీసుకుంటే ఉమ్మడి కడప జిల్లా నుంచి ఐఏఎస్ ఐపీఎస్లు అయినంత మంది ఈ దేశంలో ఏ జిల్లాల నుంచి అడుగుంటారు. ఈ దేశంలో ఒక జిల్లాని యూనిట్గా తీసుకుంటే ఉమ్మడి కడప జిల్లాలో అయినంత మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఆల్ ఇండియా సర్వీస్కి ఎంపికైన లిస్ట్గా నేసి ఒక జిల్లాని యూనిట్గా తీసుకుంటే హైయెస్ట్ టాప్ ప్లేస్లో కడప జిల్లా ఉంటుంది. అంటే ఉన్నత విద్యలో, ఆటల్లో, క్రీడల్లో అన్నిట్లో అవకాశాలు రావాలి కానీ అందిపించుకొని అద్భుతాలు చేయడమే కాదు, ఈ దేశానికి కూడా ఒక గొప్ప పేరు తీసుకొచ్చే దాంట్లో మంచి పాత్ర పోషిస్తారు. రాజకీయాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలా మంది ప్రముఖులు, రాయలసీమ ఉద్యమంలో ఎంవి రమణారెడ్డి గారు కావచ్చు, అనేక మంది ప్రముఖులు ఆ జిల్లా నుంచి వచ్చారు. సాంస్కృతిక రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో అన్నమయ్య, ఇట్లా వేమన, ఇట్లా అనేక మంది గొప్ప వాళ్ళు చరిత్ర సృష్టించిన ప్రాంతం ఈ ప్రాంతం. కాబట్టి అది ఆధ్యాత్మిక రంగంలో తీసుకున్న ఒక అన్నమయ్య, రాజకీయ రంగంలో తీసుకుంటే ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు, క్రీడా రంగంలో తీసుకుంటే ఇప్పుడు ఈ అమ్మాయి, సినిమా రంగంలో తీసుకుంటే నాగిరెడ్డి గారు, అన్ని రంగాల్లో అవకాశం వస్తే తన కాంట్రిబ్యూషన్ ఈ దేశం కోసం, సమాజం ఇచ్చారు. మీకు ప్రజా వైద్యం తీసుకుంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు ఆరోగ్యశ్రీ ఉందన్నా, లేకపోతే పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి, ప్రజా వైద్యశాల నిర్వహించి మనం కాంట్రిబ్యూట్ చేయాలి అనే దానికి కడప జిల్లానే ఆద్యం. నెల్లూరు జిల్లాలో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు కూడా ఆ ప్రయత్నం చేశారు, సుందరయ్య గారు వాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ₹1 డాక్టర్గా, వైఎస్ భారతి గారి తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు ఒక మంచి పీడియాట్రిస్టిక్గా డాక్టర్గా, మంచి గొప్ప డాక్టర్గా, వారు ఉచిత డాక్టర్గా ఉచితంగానే వైద్య సేవలు అందించారు ఆ ప్రాంతం, జమ్మలమడుగు ఆ ప్రాంతంలో. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కడప జిల్లా కావచ్చు, రాయలసీమలో కావచ్చు, అవకాశాలు రావాలే తప్ప అందిపుచ్చుకొని తాము బాగుపడమే కాదు, తమ చుట్టూ ఉన్న దాన్ని బాగుపడమే కాదు, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి కూడా ఒక వరం అవుతారు అనే విషయాన్ని మనకి అందరంగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నిటిని ఒకసారి రీకలెక్ట్ చేసుకునేదానికి, ఈరోజు క్రికెట్ రంగంలో అమ్మాయి పోషించిన పాత్ర వల్ల ఇవన్నీ రీకలెక్ట్ చేసుకొని ఇది రాయలసీమ అంటే సినిమాల్లో చూపించినటువంటి కావు, రాయలసీమ అంటే సినిమాలో చూపించే ఫ్యాక్షన్ కాదు, రాయలసీమలో ఉంటే ప్రేమలు ఉంటాయి, రాయలసీమలో తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది, అది పర్సనల్ గొడవల కోసం కాదు, సమాజానికి అనేదానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ రకంగా ఏ ప్రాంతాన్ని అయితే ఐసోలేట్ చేశారో, ఏ ప్రాంతాన్ని అయితే నిందలేశారో, అదే ప్రాంతం నుంచి దేశ క్రికెట్లో విజయం సాధించలో ఒక పాత్ర పోషించే అమ్మాయి కూడా వచ్చింది అనడానికి ఈరోజు మనం అందరూ గర్వించాలి. ఖచ్చితంగా రాయలసీమ గురించి మాట్లాడే మాలాంటి వాళ్ళకి ఇట్లాంటి ఘటనలు, ఇట్లాంటి సంఘటనలు స్ఫూర్తినిస్తాయి. ప్రతి మహిళకు, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకు ఈరోజు భారతదేశ క్రికెట్ టీంలో పాల్గొన్న ప్రతి మహిళ, విజయం సాధించిన మహిళ ఒక మంచి ఆదర్శంగా నిలిచిందని మాత్రం చెప్పాలి. వారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు.